ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంగా వృక్షరక్ష బంధన్ అనేటువంటి పండుగను పురస్కరించుకొని చెట్లకు రాఖీలు కడదాం, చెట్లను గౌరవిద్దాం, ఏపుగా పెరిగినటువంటి చెట్లను మన అమ్మా నాన్నలుగా, మన తోబుట్టువులుగా, స్నేహితులుగా భావించేటువంటి ఒక భావజాలాన్ని భారత రాజ్యాంగం 51/A/G ప్రకారము, 1972 వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము, 2002 బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారము అండ్ వాల్టా చట్టం ప్రకారము ప్రతి మనిషి తప్పనిసరిగా సహజ వనరులను కాపాడుకోవాలి, అడవులను కాపాడుకోవాలి, చెట్లను రక్షించి వాటి యొక్క ఫలాలను పొంది భావితరాలకు అందించేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఆ దిశగా ఇవాళ మంచిర్యాల నగరంలోని ఒక ప్రాచీనమైనటువంటి ఒక చరిత్రాత్మకమైన రాముని చెరువు యొక్క కట్టపై ఉన్నటువంటి ఒక ఏపుగా సుమారు 80-90 సంవత్సరాల వయసున్నటువంటి చెట్ల కింద ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. ఇక్కడ ప్రకృతి మిత్ర పదార్థాలతోటి అంటే గింజలు కానీ, ఆకులు కానీ, కాగితాలు కానీ, అట్టలు కానీ, దూది కానీ, అలాగే డ్రై ఫ్రూట్స్ యొక్క వేస్ట్ తోటి మా టీం మెంబర్స్ అందరూ చక్కగా వాళ్ళు రాఖీలు తయారు చేస్తారు గత వారం రోజుల నుంచి. ఆ రాఖీలు మేము వాళ్ళు ప్రదర్శించేసేసి ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాఖీలను మానేసేసి ఇప్పుడు ఎల్లుండి జరిగినటువంటి రాఖీ పండుగ సందర్భంగా మనం అందరం చక్కగా అది చిన్న రాఖీ అయినా పర్వాలేదు, ప్రేమగా కట్టేటువంటి ఒక ఆకు అయినా పర్వాలేదు, ఒక ఫ్రూట్ అయినా పర్వాలేదు, అది నేచర్లో కలిసిపోవాలి, గాలిలో నీటిలో కలిసిపోయేటువంటి పదార్థాలు తీసిన రాఖీలు ఉపయోగించాలని తెలియజేసుకుంటూ, చెట్లను నరకడం చాలా నేరము. ఒకవేళ చెట్లు నరికినట్టయితే గవర్నమెంట్ కార్యక్రమాల్లో నేషనల్ హైవేస్ నిర్మిస్తున్నప్పుడు కానీ, ప్రభుత్వ పెద్ద పెద్ద భవనాలు కడుతున్నప్పుడు కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే సబ్స్టిట్యూట్ చేయాలి. మన ఇంట్లోనే ఒక చెట్టు నరికితే మనం ఎంత బాధపడతాం ఒక్కసారి ఆలోచించండి. దే హ్యావ్ నో టియర్, ద ట్రీస్ హ్యావ్ ద టియర్స్ ఆల్సో బట్ ద కాంట్ ఎక్స్ప్రెస్. చెట్ల తరపున మేము మాట్లాడుతున్నాం, చెట్ల యొక్క ప్రతినిధులుగా మేము మాట్లాడుతున్నాం, చెట్ల యొక్క ప్రతినిధులుగా మా ఆలోచనలు. మాకు ఎలాంటి స్వార్థం లేదు, చెట్లు బ్రతకాలి, నేలపై బ్రతకాలి. అప్పుడే మన భావి తరాలకు రియల్ ఎస్టేట్ అంటే కేవలం బంగ్లాలు బంగారం మాత్రమే కాదు ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ అంటే ప్రకృతి, నేచర్ అనేటువంటి ఉన్నప్పుడే మన బిడ్డలకు, మన మనవలకు మనం అందించాల్సిన ప్రకృతిని అందించే దిశగా మనం అందరం కలిసి ముందడుగులేద్దాం. ఈ దిశగా మా మీడియా మిత్రులు కూడా పేరు పేరున అందరికీ చక్కటి సహకారం ఇస్తూ ప్రకృతి మిత్రులు ముందు తీసుకున్నట్టు మీ అందరికీ ధన్యవాదాలు. మనం అందరం ప్రకృతి మిత్రులుగా మారేసి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి కృషిలో మీరందరూ భాగస్వామ్యం కావాలని, ప్రజలందరూ కూడా ప్రకృతి మిత్ర అలవాటుగా మారాలని తెలియజేసుకుంటాం. ఈ ప్రకృతి మిత్ర సొసైటీ వ్యవస్థాపకులు ఈ మన వృక్ష రక్షాబంధన్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మన దగ్గర మనం చెట్టుని మన కుటుంబ సభ్యునిగా భావించే కల్చర్ ఉంది. మన గాంధర్వనం లోపల, ఇక్కడే మంచిర్యాల పక్కన గాంధర్వనం లోపల స్మృతివనం అని ఒక వనం ఏర్పాటు చేసినాం. ఎవరైనా మన కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం ఒక చెట్టు పెడితే ఆ చెట్టుని తిరిగి డిపార్ట్మెంట్ వాళ్ళే పెంచుతారు. అక్కడ కింద గద్దె కట్టి గద్దె మీద చనిపోయిన వాళ్ళ పేరు, ఎవరి పేరు మీద చెట్టు పెంచుతున్నాం అన్న కల్చర్ అది ఉంది. అట్లా ఒక వనం తయారైంది, చిన్న ఒక వనం తయారైంది. ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద చెట్టు పెంచదలుచుకుంటే మన గాంధర్వనంకి వచ్చి ఒక చెట్టు నాటిపోవచ్చు. అది పెరుగుతుంది. దానికి అయ్యే ఖర్చు, నామినల్ ఎక్స్పెండిచర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. అది ఒకటి. అంటే మనకు చెట్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే ప్రక్రియ. ఇప్పుడు ఈ చెట్లతో వృక్ష రక్షాబంధన్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చెట్లని మన కుటుంబ సభ్యులుగా భావించి మనం వాటితో ప్రకృతితో మమేకం కావడం అనేది ముఖ్య ఉద్దేశం. వీళ్ళు చాలా అంటే మంచిగా ఓన్లీ గ్రీన్ వస్తువులు. ఒక 20 years బ్యాక్ మన దగ్గర ప్లాస్టిక్ అనేది చాలా తక్కువ యూజ్ ఉండే. ఈ 20 yearsలో ప్లాస్టిక్ని చాలా పెంచి గ్రీన్కు దూరం అవుతున్నాం. మనం తినే ప్లేట్ల నుంచి అన్ని ప్లాస్టిక్ వచ్చినాయి. అవి కొంచెం తగ్గించుకోవాలనేది మా డిపార్ట్మెంట్ తరపున నేను అందరినీ కోరుతున్నా. మనం అవి పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. ప్రకృతితో మమేకమైన వస్తువుల్ని వాడి తిరిగి మనం ఒక 20-25 సంవత్సరాల కింద ఎటువంటి జీవితాన్ని అయితే గడిపినామో అట్లాంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం.